యుక్తిపరుడు. పూర్వం విదర్భ దేశాన్ని శక్తిమంతుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. కళింగరాజైన సూరసేనుడికి విదర్భ రాజ్యాన్ని కబళించాలని బుద్ధి పుట్టింది. విదర్భ వార్తలు ఎప్పటికప్పుడు అందచేయటానికి అనేక మంది చారులను నియోగించాడు. ఈ సంగతి శక్తిమంతుడికి తెలిసింది. సూరసేనుడి చారులు కొందరు పట్టుబడ్డారు. మిగతా చారులకు హెచ్చరికగా ఉండగలందులకు శక్తిమంతుడు పట్టుబడిన చారులను తీవ్రంగా శిక్షించాడు. అయితే శక్తిమంతుడి దివాణంలోనే సూరసేనుడి చారులు తయారయ్యారు. అంతఃపురంలో జరిగేవి కూడా సూరసేనుడికి తెలిసిపోతున్నాయి. ఈ సంగతి శక్తిమంతుడు గ్రహించాడు. ఆయన అంతరంగికులుగా మసిలే వారిలోనే ఆయనకు ద్రోహం తలపెట్టి సూరసేనుడి చారులుగా పనిచేస్తున్న వాళ్ళున్నారని శక్తిమంతుడు రూఢి చేసుకున్నాడు. ఈ ద్రోహులను పట్టివేయాలి. కానీ తన పరివారంలో ద్రోహులెవరో నమ్మదగిన వాళ్ళెవరో తెలుసుకోవటం శక్తిమంతుడికి చాలా కష్టమైంది. అందరూ నమ్మదగిన వారిలాగానే రాజభక్తుల్లాగానే పైకి కనపడుతున్నారు. వారి అసలు రూపాలు తెలుసుకునేటందుకు బుద్ధిమతి అనేవాణ్ణి నియోగించాడు. ఈ బుద్ధిమతి అనేవాడు మంచి తెలివితేటలు గలవాడు. రాజుకున్న రహస్య సలహాదారుల్లో ముఖ్యుడు. అదీకాక అతని ఇంతకు మునుపు కొందరు సూరసేనుడి చారులను బయట పెట్టడానికి సహాయపడినవాడు. అంతఃపురంలోనే శత్రువుల చారులున్నట్టు మొదట ఆధారాలు సంపాదించినవాడు అతనే. రాజుగారు నియోగించిన మీదట బుద్ధిమతి దివాణంలోని చారులను పట్టుకునేటందుకు దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు రాత్రి బుద్ధిమతి రాజుగారి కొలువులో ఉన్న ముఖ్యులను 25 మందిని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. వీరందరూ వచ్చారు. విందు జరిగింది. తర్వాత బుద్ధిమతి ఒక్కొక్కరితోనూ రహస్యంగా, ఇది నా వీడ్కోలు విందు. నేను శత్రువుల గూఢచారినన్న విషయం రాజుగారు ఎలాగో పసికట్టాడు. ఇవాళ విందుకు వచ్చిన వారిలో గూఢచారులైన వాళ్ల పేర్లు కూడా రాజుగారికి తెలిసిపోయాయి. ఈ గూఢచారులందరినీ రేపు ఉదయం ఉరి తీయటానికి రాజుగారు ఏర్పాట్లు చేసి ఉన్నాడు. నేను దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోకపోతే రాజుగారికి నా పైన గల అనుమానం రుజువై రేపు ఉరిపడనున్న వాళ్లలానే నేను ఉరిశిక్ష పడవలసి వస్తుంది. అందుచేత నేను తెల్లవారే లోపల ఈ దేశపు పొలిమేర దాటిపోతున్నాను. ఈ సంగతి నీకొక్కడికే చెబుతున్నాను. దీన్ని మరెవరికీ తెలియనీయవద్దు. రహస్యంగా ఉంచు. మరి సెలవు అని చెప్పాడు. ఇలా ప్రతి ఒక్కడికి చెప్పి బుద్ధిమతి పంపేయగానే నిజమైన దేశభక్తి గల వారందరూ తిన్నగా అంతఃపురానికి వెళ్ళి రాజుగారికి బుద్ధిమతి రహస్యం చెప్పేశారు. ఆ దుర్మార్గుడి సంగతి నేను కనిపెడుతూనే ఉన్నాను. అతను పొలిమేర దాటిపోకుండా వేగుల వాళ్లను అదివరకే ఉంచాను. మీరు నిశ్చింతగా ఇళ్లకు పోయి సుఖంగా నిద్రపోండి అని ధైర్యం చెప్పి వారిని పంపేశాడు రాజు. తెల్లవారుజామున బుద్ధిమతి తన ఇంటి నుంచి బయలుదేరి గుర్రం మీద అతి వేగంగా పొలిమేర కేసి వెళ్ళాడు. అతను పొలిమేరను సమీపించేసరికి చెట్ల చాటు నుండి 2 అశ్వికులు అతన్ని సమీపించారు. వాళ్ళు రాజుగారి కొలువులో ఉన్నవారే. వారిని చూసి బుద్ధిమతి, మీరు కూడా వచ్చారా? మంచి పని చేశారు అన్నాడు. అవును, మేము కూడా నీతో వచ్చేస్తాము. నిన్న రాత్రి మీ ఇంటి నుంచి వచ్చాక మాకు నిద్ర పట్టలేదు. మా మీద రాజుగారికి రుజువులు కూడా దొరికినాక మేం పారిపోక ఉరిపడడం అవివేకం కదా. నువ్వు తెలివిగలవాడివి కనుక ముందే జాగ్రత్త పడ్డావు అన్నారు వాళ్ళు. రండి పోదాం. సమీపంలో ఒక పాడుపడిన గుడి ఉంది. అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందాం అన్నాడు బుద్ధిమతి. ముగ్గురు గుడిని సమీపించి గుర్రాలను దిగి గుడి లోపలికి వెళ్లారు. మరుక్షణమే శక్తిమంతుడి భటులు వచ్చి వారిని చుట్టుముట్టారు. బుద్ధిమతితో పాటు రాజద్రోహులిద్దరూ రాజుగారి వద్దకు తీసుకుపోబడ్డారు. రాజు అడిగిన మీదట రాజద్రోహులు తమ నేరం ఒప్పుకున్నారు. రాజు బుద్ధిమతి చాతుర్యాన్ని బహిరంగ సభలో మెచ్చుకుని అతన్ని ఘనంగా సత్కరించాడు. కథ సమాప్తం. చక్రవడ్డీ. ఒక ఊళ్ళో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను పేదవాళ్లకు రూపాయి అర్ధ అప్పు పెట్టి నెలకు రెట్టింపు చొప్పున చక్రవడ్డీతో తీసుకునేవాడు. కొట్టు మీదకి బేరానికి వచ్చిన ఒక పెద్ద మనిషి, ఏమయ్యా షావుకారు, నువ్వు చక్రవడ్డీ పుచ్చుకోవటమేనా, ఇవ్వడం కూడా ఉందా అని అడిగాడు. అదేం మాట పంతులు గారు, పుచ్చుకునేటప్పుడు పుచ్చుకుంటాను, ఇచ్చేటప్పుడు ఇస్తాను అన్నాడు వర్తకుడు. ఆ పెద్ద మనిషి కొన్ని సరుకులు కొని డబ్బిచ్చాడు. నేను మీకు ఇంకో అర్ధనా ఇవ్వాలి.
గుర్తుంచుకోండి అన్నాడు వ్యాపారస్తుడు. తర్వాత వడ్డీతో సహా ఇద్దువుగాన్లే అంటూ ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. 2 ఏళ్లు గడిచాయి. ఆ పెద్ద మనిషి వచ్చి, ఏమయ్యా, నా బాకీ తీరుస్తావేమిటి? మర్చిపోయావా? 2 ఏళ్ల క్రితం నాకు అర్ధనా బాకీ ఉన్నావు అన్నాడు. వ్యాపారస్తుడు 1 రూపాయి తీసి ఇవ్వబోయాడు. లెక్క సరిగా కట్టవయ్యా, నెలకు అసలును రెట్టింపు చెయ్యి అన్నాడు పెద్ద మనిషి. లెక్క కడితే వ్యాపారస్తుడు పెద్ద మనిషికి 2,62,144 రూపాయలు ఇవ్వవలసి వచ్చింది. వ్యాపారస్తుడు తన వడ్డీ వ్యాపారం మానే షరతు మీద పెద్ద మనిషి ఆ మొత్తాన్ని విడిచిపెట్టాడు. కథ సమాప్తం.